ప్రజాపాలన ప్రగతికి బాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో పర్యటించనున్నారు. 1000 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం గూడూరు శివారులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. అందులో భాగంగా నేటి నుంచి ఈ నెల 8 వరకు పలు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. ఇవాళ నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సుమారు 1000 కోట్ల రూపాయలతో సమీకృత గురుకుల పాఠశాలతో పాటు పై వంతెనలు, ఏటీసీ ఏర్పాటు తదితర పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. సీఎం సభకు సుమారు 30,000 మంది పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఏర్పాట్లను పరిశీలించారు. హెలీప్యాడ్, బారికేడ్లు, పార్కింగ్ స్థలం, శంకుస్థాపన శిలా ఫలకాలు తదితర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించి తగిన సూచనలు చేశారు. సీఎం సభకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. 2 ఏఎస్పీలు, 10 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 130 మంది ఎస్ఐలు, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 1500 మందిని నియమించామన్నారు. రూఫ్ టాప్ సెంట్రీలు, పెట్రోలింగ్ టీంలు, పికెటింగ్, ట్రాఫిక్ డైవర్షన్, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, క్విక్ రెస్పాన్స్ టీంలు, పార్కింగ్ బందోబస్తు తదితర ప్రాంతాలను ప్రత్యేక సెక్టార్లుగా విభజించారు. ఆయా సెక్టార్లకు డీఎస్పీలను ఇన్ఛార్జీలుగా నియమించినట్లు తెలిపారు. నల్గొండ జిల్లాలో సీఎం పర్యటన నేపథ్యంలో సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ నెల 6వ తేదీన నిజామాబాద్లో సీఎం బహిరంగ సభ ఖరారైంది.